ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక పదార్థాన్ని సృష్టించి దాన్ని రకరకాల వీటిలతో తీసుకొచ్చి నెయ్యిగా మనకు చూపెట్టి వాళ్ళు లడ్డూలు తయారు చేసి మనకి అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అసలు నెయ్యే లేదు, అసలు పాలు లేదు, పాలు లేదు, నెయ్యి లేదు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఫిబ్రవరి 29, 2020లో ప్రారంభమైంది అధ్యక్ష. ఈ కల్తీ భోగోతం ఎలా ఫాలో అయిందంటే అప్పుడున్నటువంటి నియమ నిబంధనలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు పాలక మండలి పెట్టినటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఆ రోజు పర్చేజ్ కమిటీ ద్వారా ఏదైతే పర్చేజ్ కమిటీ సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. మనం ఆ నియమ నిబంధనలన్నింటినీ కూడా నరేంద్ర చెప్పాడు, దాని జోలు పోలా, మళ్ళీ ఆ లెక్కలు చెప్పను. వాటన్నిటినీ తప్పించి కేవలం ఇప్పుడు చెప్పినటువంటి నెయ్యి కానటువంటి నెయ్యి తయారు చేసేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యవస్థలకి ఈ టెండర్ ఇవ్వాలనేటటువంటి దుర్బుద్ధితో ఆ రోజు ఆ పర్చేజ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆ పర్చేజ్ కమిటీకి ఒక ప్రత్యేకత ఉంది అధ్యక్ష. ఇక్కడ ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు వెళ్ళారు అధ్యక్ష. 3 సభ్యులు ఉంటారు. ఆ 3 కాక ఈ బోర్డులో ఉన్నటువంటి కీలక సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్ళారు అధ్యక్ష. వారే ఒకరు కరుణాకర్ రెడ్డి గారు, రెండో వారు ఆయన మొన్న దీంట్లో ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. వీరిద్దరూ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్ళి అక్కడ వాళ్ళు మొనోపలి చేసి ఆ తీర్మానాన్ని చేశారు అధ్యక్ష. గత తీర్మానాల్ని పక్కకు పెట్టి మళ్ళీ కొత్తగా ఇవన్నింటినీ ఎడిట్ చేసి చేయించి అప్పుడు దాన్ని బోర్డుకి సమర్పించారు. బోర్డులో దాన్ని ఆమోదం చేశారు అధ్యక్ష. ఇక్కడ ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా దీనికి బాధ్యులు ఎవరు అధ్యక్ష? అక్కడున్నటువంటి పర్చేజ్ కమిటీ సభ్యులు ఎవరైతే జిఎం అంటాడో జిఎం ప్రధాన బాధ్యత అవుతారు.